2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులకు సూర్యుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5 స్థానాలలో మిశ్రమంగా ఉన్నాడు. గురువు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 12వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ బుధుడు మిశ్రమంగా ఉన్నాడు, 4, 5 స్థానాల్లో సంచరిస్తున్నాడు కనుక 11వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు, తదనంతరం ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు మట్టుకు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. అంటే ఓవరాల్గా గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. కనుక తులారాశి జాతకులు, తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ ఫిబ్రవరి మాసంలో జాగ్రత్తగానే ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని కూడాను సమయస్ఫూర్తికి మనం రియాక్ట్ అవుతూ తీసుకోవాలి. అంటే ఆ సమయానికి ఏది అవసరము, ఏది అనవసరము, ఆ పని గురించి మీరు పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించాలి. లేని పక్షంలో మీరు నష్టాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సకాలంలో పూర్తి కావు పనులు, తద్వారా మనకు ఆర్థికమైనటువంటి బర్డెన్ పెరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రుణభారం పెరిగిపోతుంది. మీరు ఏదైనా పని నిమిత్తమై అప్పు తీసుకున్నట్టయితే ఇబ్బందులలో పడతారు. కనుక ప్రధానంగా ఈ మాసంలో అప్పులు తీసుకొని పనులు చేయకండి. మీ చేతిలో ఏమైనా సేవింగ్స్ ఉన్నట్టయితే వాటిని ఉపయోగించి మీరు పనులు చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా బర్డెన్ అనేది ఉండకుండా ఉంటుంది. కనుక వృత్తిపరంగా కొంత సంతృప్తి ఒక పక్కన గోచరిస్తుంది. చేస్తున్నటువంటి వృత్తి పర్వాలేదు, కొనసాగుతుంది. అందులో లాభదాయకంగానే ఉంటుంది, సంతృప్తిగానే ఉంటారు. అయితే కొత్త వృత్తిలోకి వెళ్ళడం మట్టుకు మంచిది కాదు ఈ మాసం లోపల. ఎవరైనా కూడాను ప్రొఫెషన్ చేంజ్ చేయాలనుకునేవాళ్ళు లేదా చేస్తూ ఉన్నటువంటి పనుల నుండి డీవియేట్ అయ్యి కొత్త పని ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్లకు మట్టుకు ఈ మాసం ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి అనేటువంటి తలంపు మీకు మనసు లోపల ఉంటుంది. కానీ ఎదుటివాడు దాన్ని వేరే రకంగా, విభిన్నంగా, అసమర్థతగా పరిగణిస్తాడు. గనక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం మంచిది. నలుగురి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఈ మాసం లోపల. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే పని భారం పెరుగుతుంది. ఆఫీసులో మీ పనితనానికి గుర్తింపు లభించదు. తద్వారా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా కూడాను మీరు పనులపై మనస్సు నిలుపకపోవడము కారణమవుతుంది. దాన్ని అధికారులు, తోటివారు ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు యథాతథంగానే ఉంటాయి. పూర్వం ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కొనసాగించడానికి, స్థిరంగా ఉంచడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు మటుకు గోచరిస్తున్నాయి. వ్యాపారము లాభదాయకంగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులకు ఈ మాసంలో పెద్దగా చేతిలో ఉన్నటువంటి వ్యాపారం విషయంలో ఇబ్బందులు లేవు. కొత్త వ్యాపారం మట్టుకు ఆలోచించకండి. తర్వాత మళ్ళీ మంచి సమయం వచ్చిన తర్వాత అప్పుడు కొత్త వ్యాపారం పైన దృష్టి పెట్టండి. ఇక ఆదాయము కొంత నిలకడగానే ఉంటుంది. రాబడి పర్వాలేదు. దానికి ప్లానింగ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే కొంత కలిసి వస్తుంది.
క్రమేపీ ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక మీరు పొదుపుపై మనస్సు నిలపాలి ఈ మాసం లోపల. స్నేహితులు, ఆత్మీయులతో ఖర్చులు, కొత్త వాళ్ళు, చిన్ననాటి మిత్రులు, బంధువులు ఇంటికి రావడం మూలకంగా అత్యుత్సాహంతో మీరు ఖర్చులు పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక దాన్ని కొంత కట్టడి చేసుకోండి. ఇక విద్యార్థులకు మంచి సమయం. విద్యాభ్యాసంగము, పోటీ పరీక్షలకై ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. కనుక మీ వైపు నుండి కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు అదృష్టము వరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మంచి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. తద్వారా మీరు పనులు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలమైనటువంటి సమయమే. ఉద్యోగం లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు చేతిలో ఉన్న వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు, రాజకీయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చాలా గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. పరిహారాలు మట్టుకు తప్పకుండా మీరు చేసుకోవడం మంచిది. తులారాశి జాతకులకు ముఖ్యంగా గురు, శని, కేతువు. గురు ప్రతికూలంగా ఉన్నాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. పనులు కాకపోవడము, ఆరోగ్య సమస్యలు, మనస్తాపము, శారీరక మానసిక ఇబ్బందులు, ఇలాంటివి ఎన్నో విషయాలపై ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. కనుక గురువుకు మీరు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. తల్లిదండ్రులను సేవించడము, గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దీని మూలకంగా గురు ప్రీతి అయి మీకు సత్ఫలితాలను ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇక శని పంచమ స్థానంలో ఉన్నాడు, కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ శనైశ్వరుడు, కేతువుల ప్రీత్యర్థమై శివాలయానికి వెళ్ళండి. ఆ పంచముఖ మహామృత్యుంజయుడైనటువంటి ఆ శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక బిల్వ దళము ఆ శంకరుడి పైన ఉంచి నమస్కారం చేసుకోండి. తప్పకుండా ఆ శంకరుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అనారోగ్య సమస్యలు లేకుండా మీకు కాపాడుతాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళండి. ఇక సూర్య భగవానుడు కూడాను మీకు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడిని కూడాను ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాల మూలకంగా, సూర్య నమస్కారాలతో కొలవడం. సూర్యుడికి మనం ఎలా పూజ చేస్తాం? సూర్యుడు ఎక్కడో ఉంటాడు ఆకాశంలో. కనుక మనము ద్రవ్యాలతో పూజించడం అనేటువంటిది సూర్య భగవానుడికి అది కుదరని పని. కనుక సూర్యుడి విషయంలో మీరు ఏం చేయాలి? సూర్య నమస్కారాలు చేయాలి, లేదా అర్ఘ్య ప్రదానం చేయాలి. ఇవి రెండు చేసినట్టయితే మీకు ఆ సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు. తప్పకుండా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. మంచి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశము ఉంటుంది.